హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నేను వైకుంఠపురం వచ్చాను. చూడండి ఎంతమంది. వైకుంఠపురం అంటే నా కారు చూస్తేనండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తా జనము. అసలైతే 5 నిమిషాల్లో అయిపోతుందండి. కరెక్ట్‌గా వెళ్ళిన 5 నిమిషాలంత అయిపోతుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది సుబానీ గారి కుటుంబ సభ్యులనమాట. వాళ్ళ సహకారంతో ఈరోజు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మన సంస్థ తరపున అన్నదాన కార్యక్రమాన్ని చేయమని నాకు చెప్పారు. అలాగే వాళ్ళ తరఫున అరటిపండ్లు కూడా పంచాము. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సుబానీ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ అబ్బాయికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, అలాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ బాబు హ్యాపీ బర్త్డే నాన్న, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని, ఆరోగ్యాలతో పెరిగి పెద్దయి బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, మీ అమ్మ నాన్నలాగే నువ్వు కూడా నిరుపేదలకు నీ వంతు సహాయంగా ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అన్నదానంతో పాటు అరటిపండు కూడా పంచామండి. చిన్న చిన్న పిల్లలు చూడండి, బుడ్డ వాళ్ళు. ఆ బుడ్డదానికి కూడా గోంగూర ఇవ్వలేదని అరగంట నిలబడుకుందండి. అదేంటమ్మా ఎళ్ళంటే గోంగూర అంట, చిన్నపిల్ల కూడా అట్లనమాట. చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో బిడ్డ. ఎంత పేదరికం అన్నమాట అందరికీ. అయినా కూడా పిల్లలకు ఏం తక్కువ ఉంటుందండి. చూడండి, పిల్లలు చూశారు, ఒక్కొక్కరికి 4 చంకలో ఒకరు, పొట్టలో ఒకరు, అట్లా అనమాట వాళ్ళు. అలాగే బతికేస్తుంటారు. స్కూల్కి వెళ్ళండి. నేను వెళ్ళేది సోమవారం వెళ్ళాను. నేను మామూలుగా స్కూల్ అంటే నన్ను హాలిడేస్ ఇచ్చారు కదా, స్కూల్ తెరిచుంటారు. ఎవరో స్కూల్కి వెళ్ళా చూడండి, పిల్లలంతా అక్కడ ఏడా స్కూల్కి పోలేదంటే సెలవులు అయిపోయాయి కదా మేడం, అందుకని మేము సెలవు ఈరోజు కూడా పోవాలనిపించలేదంట వాళ్ళకి. ఫస్ట్ రోజు కదా, సోమవారం ఫస్ట్ రోజు సోమవారం చేశానండి వీడియో పెట్టడానికి. కొంచెం లేట్ అయింది, బిజీగా ఉంది. అలా పిల్లలు అనమాట. అక్కడ మా సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తూ ఎంతోమంది నిరుపేదలను ఆకలి తీరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మన సంస్థ తరఫున ఎంతోమంది పేదలకు సహాయ సహకారం అందిస్తున్నారు. ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీరుస్తున్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంత ఎండైనా వానైనా ఎంతైనా కూడా నా చేతులతో నేనే పంచుతానన్నమాట. నేను అలా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాను వెళ్ళేసి. ఇప్పుడు ఎండలు లేవు అనుకోండి, ఇంక ఎండాకాలం వస్తే అప్పుడు నాకు ఇబ్బంది కొంచెం. వానలు వచ్చినా కూడా గొడుగులు పట్టుకొని కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సుబానీ గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.